హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే మా మేనత్త వాళ్ళ మనవడి ఫస్ట్ బర్త్డేకి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను మీకు ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా. వెనకాల పడుకుంది మా మమ్మీ అండి. ఫుల్ టైర్డ్ అయిపోయింది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే మోకాల నొప్పులు అనేవి ఉంటాయి కదా. సో అయితే మా మమ్మీ మార్నింగ్ నుండి అంతా హెవీగా వర్క్ చేసేసి ఇక మాకు అన్నీ రెడీ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఈమె మా ఇంకో సిస్టరు, పెద్ద చెల్లి. ఈమె కూడా యూట్యూబర్ అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా సిస్టర్ వాళ్ళ డాటర్స్ అనమాట వీళ్ళిద్దరూ. ఈమె పేరు సహస్ర, అలాగే ఇంకొక పాప ఈమె పేరేమో కౌసుది. నాకైతే చాలా ఇష్టం అండి ఇద్దరు అమ్మాయిలు. ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి మా ఇంకో సిస్టర్కి అయితే ఇద్దరు అమ్మాయిలు అనమాట. ఎంత బాగా ఆడుకుంటారో నాతోటి కూడా. ఒక చిన్న పిల్లలాగా అయిపోయి ఆడుకుంటాము. నాకు ఇద్దరు పిల్లలైనా మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలంటే అంత ఇష్టం ఉంటుంది. అయితే ఇక మేము మొత్తం రెడీ అయిపోయి నేను, మా తమ్ముడు, మా చెల్లి, పిల్లలు మేము అందరం కలిసి అయితే బర్త్డే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము. ఇదేనండి ఫంక్షన్ హాలు. ఇది మనకి కర్మన్ ఘాట్లో ఉంటుందండి. కర్మన్ ఘాట్ అనగానే మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఐడియా ఉంటుంది కదా. మేమైతే చూద్దాం అనుకున్నాము, బట్ మాకు లేట్ అయిపోయిందని చెప్పి వచ్చామండి. ఈయన మా మామయ్య అనమాట, మా మేనత్త వాళ్ళ హస్బెండ్. చాలా బాగుంటారండి, మాతో చాలా హ్యాపీగా మాట్లాడతారు. అచ్చు హీరో లాగానే ఉంటారనమాట. అయితే చెప్తున్నారు అక్కడ చాక్లెట్ ఫౌండేషన్ ఉంది బిడ్డ, వెళ్ళి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అవి తినండి అని చెప్పి అంటున్నారు. ఈవిడేనండి మా మేనత్త. మాకైతే చాలా ఇష్టం అండి, మా చిన్న మేనత్త అనమాట. అయితే మేము రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాతో మాట్లాడుతున్నారు. ఎంతైనా పుట్టింటి తరఫు నుండి ఏం తెచ్చినా ఏం తేకపోయినా జస్ట్ పుట్టింటి వాళ్ళు వస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అయితే మేము రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు స్నాక్స్ అవన్నీ తినిపిస్తున్నారండి. ఇవేమో బేబీ కార్న్ మంచూరియా అనమాట. అలాగే కొంచెం జ్యూసులు కూడా ఇచ్చారు, మేము అవి కూడా తాగాము. ఈ సమ్మర్ ఏంటంటే మనం ఎక్కువ తిండి కంటే తాగుడు ఎక్కువ ఉంటుంది. లైక్ జ్యూసులు, ఆ తర్వాత ఏమంటారు కూల్ డ్రింక్స్, ఇవే ఎక్కువ తాగుతామండి. ఎక్కువ ఆహారం అయితే తీసుకోము, లైట్ ఫుడ్డే తీసుకుంటాము. ఇక్కడైతే ఆల్రెడీ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఈమెనేమో మా ఇంకో సిస్టర్ అండి, చిన్న చెల్లి. అయితే మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే ఆమె వచ్చిందనమాట. ఈమె మా చిన్న చెల్లి. ఆ అమ్మాయికి ఒక చిన్న బాబు అండి. ఆ బాబు గురించే మేము అందరం కొట్టుకుంటామన్నమాట. ఎప్పుడు మా చెల్లి వస్తుంది, ఎప్పుడు ఆ బాబుతో ఆడుకుందామని చెప్పేసి. మాకు ఇంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇంకా చిన్నపిల్లలతోటి ఆడుకోవాలి అని చెప్పి ఆ కోరిక ఎందుకు అది అలాగే ఉండిపోతుంది. చూడండి అక్కడ మా తమ్ముడు అనమాట, పాపం ఇక వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఫంక్షన్ అయిపోతుందా అని చెప్పేసి. వానికి ఆఫీస్ ఉండే. అయితే ఏమైందంటే ఒక 2 hours పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అవి చూడండి మా పిల్లలు అయితే మా తమ్ముడితో ఎట్లా ఆడుకుంటారంటే ఇక వానికి అంత అక్క పిల్లల మీద అంత పిచ్చి అనమాట. అయితే ఏమంటున్నాడంటే నేను అందరి పిల్లల్ని చూసుకుంటాను, మీరు వెళ్ళి డిన్నర్ చేసి రండి, నేను ఆడిపించుకుంటాను అని చెప్పి అంటాడనమాట. మా ఇంట్లోనే ఇట్లా ఉంటుందా లేకపోతే అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. మా తమ్ముడైతే అసలు మాకు తమ్ముడు కాదండి, ఒక అన్నలాగా అనమాట మా తమ్ముడు. అసలు పిల్లల్ని ఆడిపించుకోవడం కానీ, నా పండుగాడు ఉన్నాడు కదా, మీరు చూసే ఉంటారు, నా పెద్ద కొడుకు, వాడు కూడా అండి ఇప్పటికి కూడా మేనమామ అంటే అంత ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ వానికి వీక్ ఆఫ్ వస్తే మా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తాడండి. అంత పిచ్చి అనమాట. ఎవరేమన్నా అనుకోని అక్క పిల్లల మీద ప్రేమ అయితే బాగుంటుంది మా బాబుకి. ఆ తర్వాత ఇక ఇదేనండి చాక్లెట్ అది ఏమో అంటారు కదా, ఫౌండేషన్ ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. అయితే మేము అక్కడికి వెళ్ళాము. అయితే ఇక మా మామయ్య అన్నారు వెళ్ళి తెచ్చుకుని తినండి బిడ్డ అని చెప్పేసి. సరే అని చెప్పి మేము వెళ్ళాము అక్కడికి. ఇక ఆ తర్వాత నాకు అంత ఇష్టం ఉండదు, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని చెప్పి ఇప్పటికి అదే ఉంటుంది. నేనైతే ఒక 2 అయితే తీసుకొని వచ్చాను. ఇక అతను మొత్తం ఇట్లా చిన్న పేపర్లో పెట్టిస్తున్నాడు, పెద్ద బౌల్ కూడా లేదు. సరే అని చెప్పేసి ఇక మేము తీసుకొని వచ్చాము. ఇక్కడైతే ఇక బర్త్డే కేక్ అది కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరినీ స్టేజ్ మీదకి రండి అని చెప్పి మా అత్తయ్య మామయ్య రమ్మని పిలుస్తున్నారు. ఎందుకంటే మెయిన్ మా పిల్లలే అక్కడ ఎక్కువ ఉన్నారనమాట. సరే అని చెప్పేసి ఇక మేము వెళ్ళాము. ఆ తర్వాత ఇక ఇదేనండి డిన్నర్ రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారండి, అంత వెజ్ అనమాట. సాంబారు, రైస్, మొగలాయి, అలాగే ఇంకా పన్నీర్,
ఇంకా సలాడ్స్ చాలా పెట్టారండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అనమాట. దొండకాయ ఫ్రై, వెజ్ నూడిల్స్, నాన్స్, ఇంకా కడాయి వెజిటేబుల్ కర్రీ, ఇలా చాలా పెట్టారు. నాకు అంత నేమ్స్ కూడా అంత ఐడియా లేదనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫుడ్. ఆ తర్వాత ఐస్ క్రీమ్స్, గులాబ్ జాము, అక్కడ బర్త్డే బాబు కట్ చేసిన కేక్స్ కూడా మాకు అక్కడ తెచ్చి పెట్టారండి. ఇక మేమందరం వెళ్ళి బాబుకి అయితే గిఫ్ట్స్ ఇచ్చాము. నేను, మా సిస్టర్స్, అలాగే మా తమ్ముడు, మేమందరం కలిసి వెళ్ళి బాబుకి అయితే గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగి వచ్చామండి. ఇక మా పిల్లలు చూడండి ఎంత ఆడుతున్నారంటే, నాకు 2 పిల్లలు, మా ఇంకో సిస్టర్కి 2 పిల్లలు, చిన్న సిస్టర్కి 2 పిల్లలు, ఆవిడ మా చిన్న సిస్టర్ వాళ్ళ అత్తగారండి, మా బాబుని ఎత్తుకుంది కదా ఆమె. ఇక మా సిస్టర్ ఒక్కతే అంత దూరం నుండి రాలేదని చెప్పేసి వాళ్ళ అత్తగారిని తీసుకొని వచ్చిందనమాట. ఇక మేమైతే ఆ బాబుకి అయితే గిఫ్ట్స్ ఇచ్చేసి మేము వచ్చేసాము, స్టేజ్ దిగి వచ్చాము. ఆ తర్వాత మాకు స్టేజ్ దిగి వచ్చిన తర్వాత మా మేనత్త గారైతే మాకు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను అది కూడా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే ఫస్ట్ బర్త్డే అంటే చాలామంది పిల్లలు ఏడుస్తారు కదా, ఈ బాబు అయితే ఏం ఏడవలేదండి. అసలు మ్యాక్సిమం అయితే 100లో 95% అయితే ఏడవలేదు. ఆ తర్వాత కొంచెం ఏసీ ఆఫ్ చేసిన తర్వాతనైతే కొంచెం ఏడ్చాడు. ఆ తర్వాత బాబుది డ్రెస్ అనేది అయితే చేంజ్ చేసాము. ఆ తర్వాత సెట్ అయిపోయాడు అనమాట. ఇది బేబీకార్న్ మంచూరియా అండి. ఆ తర్వాత జ్యూసులు, గులాబ్ జాము ఇవన్నీ పెట్టారనమాట. ఇక మాకైతే ఆ జ్యూసులు అవి తాగేసరికి కడుపు నిండిపోయింది. అంత హ్యాపీగా అనిపించింది. లైక్ చేయండి, షేర్